లోక్సభ ఎన్నికల వేళ ఫేక్ వీడియోలు రాజకీయ పార్టీలను షేక్ చేస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అమిత్ షా ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. దీనిపై ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్లో సోషల్ మీడియా ఇన్ఛార్జికు నోటీసులు ఇచ్చారు. అయితే బీజేపీపై పోరాటం చేసే వాళ్లకు నోటీసులు ఇస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేయడంపై ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. తెలంగాణ అధికార పార్టీకి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్ కు CRPC 91 కింద నోటీసులు ఇచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ అంబాలా, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీమాకు సైతం నోటీసులు అందజేశారు. మే 1న ఉదయం 10:30కు విచారణకు రావాలని ఆదేశించారు. మార్ఫింగ్ వీడియోను ట్వీట్ చేసిన ఫోన్లను సైతం తీసుకురావాలని సూచించారు ఢిల్లీ పోలీసులు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో ప్రచారంపై ఢిల్లీ పోలీసులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలే అమిత్ షా ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు అమిత్ షా మార్ఫింగ్ వీడియో రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీంతో కేంద్ర మంత్రి వీడియో మార్ఫింగ్ చేసిన ఆగంతకులపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్లోనూ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే బీజేపీపై పోరాడే వాళ్లకు అమిత్ షా నోటీసులు ఇస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కొచ్చి నోటీసులు ఇచ్చారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోడీ ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఐటీని ప్రయోగిస్తోందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేయడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయడం వాళ్ల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎందుకు దిగజారంటే మార్ఫింగ్ వీడియోలు, ట్విస్టెడ్ ఆడియోలు, ఈవెన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దేశానికి హోంమంత్రి ఆయన మాట్లాడినటువంటి, మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా మార్ఫింగ్ చేయడము ఇంతకంటే ఇంకో నేరం ఉండదు. చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము, దేశ భద్రతకు సంబంధించిన విషయం. బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మీ యొక్క రిజర్వేషన్స్ పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము, చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించారన్నటువంటి నేరం. అవసరమైతే ముఖ్యమంత్రి మీద మేము న్యాయస్థానానికి వెళ్లడానికైనా వెనకాడము. మొత్తానికి లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఫేక్ వీడియోలు బయటకు రావడం సంచలనంగా మారింది.